నమ్మకం. రైట్. శాంతి ప్రసాద్ గారు, నిన్న అనిల్ కుమార్ యాదవ్ గారిని కొంతమంది జర్నలిస్టులు ప్రశ్నించినప్పుడు జనసేన అధినేతని మీరు అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వము అని చెప్పేసి మీరు అన్నారు. ఈరోజు ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు, మంత్రిగా కీలకమైనటువంటి శాఖ కూడా చేపట్టబోతా ఉన్నారని అడిగిన సందర్భంలో నేనెప్పుడు అనలేదు ఆ మాట, అది కావాలంటే ఒకసారి చెక్ చేసుకున్నారు. బ్రహ్మనాయుడు గారు కూటమి వచ్చింది రాష్ట్ర నిర్మాణం పునర్నిర్మాణం మీద దృష్టి పెట్టారు. మళ్ళీ ఆ గదవల గురించి మాట్లాడింది సార్. గదవల మాటలో వేసిన గంతులు చేసిన శాంతి ప్రసాద్ గారు వాళ్ళు గతంలో మంత్రిగా వ్యవహరించారు, వారిని గౌరవంగా సంబోధించాల్సినటువంటి అవసరం ఉంది. కనకపు సంవాదన సునకాన్ని కూర్చోబెడితే వెనకటి గుణమేళ మాను అని వేమన ఎప్పుడో చెప్పాడు. కాబట్టి వాళ్ళ గురించి మాకు అనవసరం, వాళ్ళ కామెంట్ల గురించి మాకు అనవసరం. వాళ్ళు ఏం చెప్పుకుంటారు, వాళ్ళు రాష్ట్ర ప్రజలు చెప్పుకోమంటే రాష్ట్ర ప్రజలు ఆదరిస్తారని చూసుకుంటారు. మాకు అది కాదు ప్రాధాన్యత. ఇప్పుడు పాపారావు గారు ఒక అంశం రేస్ చేశారు, దానికి సమాధానం చెప్పాలి ఖచ్చితంగా. ప్రత్యేక హోదా, అసలు ఈ ప్రత్యేక హోదా అనేది ఒక మాయా తయారైంది సార్. ఇది విభజనలో వచ్చిన ఒక అంశం అయితే దానికి చట్టబద్ధత లేదని దాని గురించి డిస్కషన్ అనవసరం. కానీ ఒక విషయం చెప్తాను సార్, 2014 నుంచి 2019 మధ్యలో జరిగిన ఆ పీరియడ్ లో ప్రత్యేక హోదా కావాలని అంశం పట్టుబడినప్పుడు కేంద్ర ప్రభుత్వం తరఫున ఏంటంటే మీకు 100 రూపాయలు కావాలా, లేకపోతే 10 ఒక నోటు 100 రూపాయలు కావాలా, 10 పదులు 100 రూపాయల విలువ కావాలా, అంటే ఒక నోటు కావాలా, దానికి సంబంధించిన విలువ కావాలంటే ఆనాడున్న రాష్ట్ర ప్రభుత్వం, నేను అక్కడ అధికారులు ఎవరున్న రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతున్నా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వము మాకు ఆ సరైన విలువ అన్నప్పుడు కేంద్రం ఇంకా ఒక మాట చెప్పింది, సరైన విలువ కాదు దానికి మించిన మేము ఇస్తామని కూడా చెప్పింది. దాని ప్రకారంగా అప్పట్లో దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర శాసన సభ ద్వారా ఒక తీర్మానం చేసి ధన్యవాదాలు జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఆనాడు భాగస్వాములు ఎవరు? జగన్ రెడ్డి, తనకున్న ఎమ్మెల్యేలకు ఉన్నారు కదా. ఆనాటి ప్రభుత్వం తీసుకున్న ఆ చర్యగా ఆనాడు సమర్థించాడా లేదా ఏకగ్రీవ తీర్మానానికి? మళ్ళీ అది నోటితో మళ్ళీ 2019 ఎన్నికల్లో అదే అంశం పట్టుకుని జనాల్లోకి వెళ్ళాడు యువ పేరుల పేరుతో. వెళ్ళిన వాడు తర్వాత ఏం చెప్పాడు? మోడీకి సంపూర్ణంగా అధికారం ఉందన్నాడు. బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా. 2014, 2019 మధ్యలో కూడాను మోడీ గారికి సంపూర్ణ మెజారిటీ ఉంది, మిత్రపక్షాల మీద ఆధార పనే లేదు. మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కదా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మరి నీకు బుద్ధి జ్ఞానం ఎక్కడ పోయింది? 19 నుంచి 24 వరకు నువ్వు అసలు దాని గురించి మాట్లాడావా? దాని గురించి ఏమైనా ప్రస్తావన చేసావా? మళ్ళీ ఈ రోజు వచ్చి ప్రత్యేక హోదా అంటే నీ యొక్క బుద్ధి, నీ యొక్క నైజం రాష్ట్రంలో విధ్వంసం సృష్టించడం, విద్వేషాలు సృష్టించడం. అప్పట్లో ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో కూడా నిరాహార దీక్ష చేసినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమండే పనికి మాల దీక్షలు చేసి ఊరినాడ అంటే అనకూడదు. పాత రోజుల్లో ఆడవాళ్ళకి తేడా వస్తే ఒక 3-4 రోజులు చాప మీద కూర్చోబెడతారు. ఆ రకమైన భంగిమలో కూర్చున్న వ్యక్తి అతను కోసం కష్టపడ్డంటే మేము నమ్మం. స్వలాభాల కోసం, తన యొక్క స్వీయ ఎదుగుదల కోసం చచ్చాడు. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని నాశనం చేసిపోయాడు. అది మాకు అతని గురించి చెప్పబాగండి. ఆ 5 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారిని కూడా చాలా మంది ప్రశ్నించారు, కొంతమంది మేధావులు. పవన్ కళ్యాణ్ గారు ఏం సమాధానం చెప్పారు? రాష్ట్ర ప్రజలు గన బలంగా కోరుకొని అది కావాలంటే రాజకీయ పార్టీలు తప్పనిసరిగా అంశాన్ని లేవదీస్తాయి, కానీ రాష్ట్ర ప్రజలే కోరుకున్నప్పుడు నేను ఒంటరిగా ఎంతసేపటి పోరాటం చేయగలను పవన్ కళ్యాణ్ గారు 2010 తర్వాత చెప్పారు. మీకు గుర్తుందో పట్టణం కవాత్ సమయంలో చెప్పారు ఆయన. ఇకపోతే రాష్ట్ర ప్రజలు ఈ రోజు ప్రత్యేక గురించి ఈ 2024 ఎన్నికల్లో ఏమైనా తీర్పు ఇచ్చారా? అసలు అది ప్రధాన అంశం అయిందా? కాలేదు కదా. ప్రజలు ఇచ్చిన తీర్పు దేనికి? ఈ రాక్షస పాలన ఉండాలా పోవాలా?
రాష్ట్రం సుభిక్షంగా నడవాలా వద్దు, ఇవే కీలకమైన అంశాలు. మాకు అయ్యే రైడర్స్ అక్కడే ప్రజల తీర్పు అనూహ్యమైన తీర్పు వచ్చింది. అంటే ప్రజల ఆకాంక్ష ఎటువైపు ఉంది? సుభిక్షమైన పాలన, సురక్షితమైన పాలన, స్వేచ్ఛ కలిగిన పాలన కావాలనుకున్నారు. ఈ కూటమి అదే అందిస్తుంది, అది మాత్రమే చేస్తుంది. వివాద అంశాలకు మళ్ళీ వెళ్ళి అంటే కూటమిలో చుచ్చు బీజేపీకి మిగతా పక్షాలకు దూరం చేయడానికి ఈ చేసే ఈ వెధవ ఎత్తుగడలు, నీచపు ఎత్తుగడలు, కుట్రపూరితమైన ఈ ఫ్యాక్షనిస్ట్ మైండ్ ఎత్తుగడలు ప్రజలు ఆదరించరు, గౌరవించరు. ఎందుకు నేను దీని మీద ఇంత వ్యాఖ్యానించాల్సి వస్తుందంటే, నువ్వు ప్రభుత్వంలో ఉండగా గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆయన్ని మేము ఉపసంహరించుకుంటున్నాము అంటూ మళ్ళీ రాష్ట్ర శాసన సభ ద్వారా మాకు ప్యాకేజీ వద్దు, ప్రత్యేక హోదా కావాలని తీర్మానం చేసావు. నువ్వు 5 సంవత్సరాల గుడ్డి కొరగానే పళ్ళు తవ్వుతున్నావా? నువ్వు చేయని వాడివి, నువ్వు ఎప్పుడొచ్చి ఈ ప్రభుత్వం ఏ రకంగా అడుగుతావు? అంటే ఇప్పుడు నీకు శాసనమండలిలో మందబలం ఉంది కాబట్టి నువ్వు ఏ బిల్లు అయినా తిరస్కరించగలను, నువ్వు బాగున్నావు కాబట్టి నీ మదంతో మాట్లాడితే ప్రజలు నీకు మళ్ళా బుద్ధి చెప్తారు. నువ్వు శాసనమండలి రద్దు అనే దాన్ని తీర్మానాన్ని ఇంకా లైవ్ లో పెట్టావు, అది ఇప్పటికే లైవ్ లో ఉంది. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం శాసన మండలిని కొనసాగించాలనేటువంటి అభిప్రాయం ఉందా, రద్దు చేయాలని అభిప్రాయం ఉంది అనుకుంటున్నారా? ఏమండి, 3 రాజధానుల బిల్లు తీసుకొచ్చినప్పుడు మీకు ఇందాక అందుకనే అధికారుల ప్రవర్తన సంతకాలు పెట్టినప్పుడు నోట్ ఫైల్స్ చూసుకోమని తప్పుడు సలహాలు ఇస్తారు ఐఏఎస్ ఐపీఎస్ అనే దానికి. అక్కడ శాసన మండలి తీర్మానం లేకుండా, ఆమోదం లేకుండానే నువ్వు 3 రాజధానుల బిల్లు పాస్ అయినట్టు ఎట్లా చెప్తా? అక్కడ విభేదించినప్పుడే కదా నీకు జరిగింది. అప్పుడు నువ్వేం చేసావు? ఒక్క క్షణం నీ ఆలోచన మారిపోవటం, ఒక్క పూటతో శాసన మండలి రద్దు చేసావా లేదా? నువ్వు మొన్న మంద బలంతో శాసనసభలో డిస్కస్ చేసి శాసన మండలి రద్దు చేశావు కదా, కేంద్రానికి తీర్మానం పంపించావు కదా, తీర్మానం ఇప్పటికీ పెండింగ్ లో ఉంది కదా. మళ్ళీ సిగ్గు ఎగ్గు లేకుండా నీకు అవసరమైంది కాబట్టి శాసన మండలి సభ్యులను మళ్ళీ పునరుద్ధరిస్తున్నా. మళ్ళీ దానికి ఏమైనా ప్రభుత్వానికి నువ్వు లేఖలు పంపించి మేము గతంలో తీర్మానాన్ని విత్డ్రా చెప్పావా? నాకు తెలిసి ఇంతబడికి చెప్పాల. నువ్వు శాసన మండలి సభ్యుల ద్వారా ఈ రాష్ట్ర ప్రజలని ఇండైరెక్ట్ గా వేధించడానికి, ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడతానికి ప్రయత్నం చేస్తే జగన్ రెడ్డి నిన్ను అధపాతాలను తొక్కేస్తా ప్రజలు, అధపాతాలని. నువ్వు నిన్న చేసిన ప్రసంగం లోతుగా చేశావు, అది మాలాంటి వాళ్ళు గ్రహించలేవు అనుకుంటే, రాష్ట్ర ప్రజలు గమనించలేవు అనుకుంటే నీ మూర్ఖత్వం అది, నీ మూర్ఖత్వం అది. నువ్వు నీ వెధవ పాపు, నీ ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీని కట్ చేసుకో. సుహృత్ బాధడు పక్కన ఒరిస్సా రాష్ట్రం చూడు, 24 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ప్రజల తీర్పులకు మన్నించి ప్రభుత్వానికి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎలా వెళ్ళి స్వాగతం పలికారు, ఎలా వెళ్ళి ఆశీర్వదించారు. కనీసం పక్క వాళ్ళు చూసి నేర్చుకోవడం గమనించు. బుద్ధి జ్ఞానం రాదా ఇంకా నీకు? రాష్ట్ర ప్రజల్లో ఇంకా విద్వేషపూరితమైన ఈ విష ప్రచారాలతో నువ్వు ఇంకా నాశనం చేస్తావా? నువ్వే నాశనం అవుతావు. నువ్వు ఇప్పటికి నేను చెప్తున్నాను, రాసి పెట్టుకో. నీకు ప్రజలు రాజకీయ సమాధి కట్టారు. ఈ నెక్స్ట్ 5 years నీ కేసులు కానీ తిరిగి తోడితే నీకు శిక్షణ పడితే సెక్షన్ 84 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 4 సంవత్సరాల పాటు ఎన్నికలు నీకు బహిష్కరణ ఉంటుంది. నువ్వు అనర్హుడు అవుతావు. నీ రాజకీయ పార్టీ ఏమవుతుంది నువ్వు చూసుకో ముందు. నువ్వు ఈ రోజు ఒక్క విషయం ఇది ప్రజలకు వెళ్ళాలి సార్. నిన్న సాక్షి ఛానల్ చూశాను, 3 వ్యక్తులంట, ఒకటి శ్రీకాకుళం జిల్లా, ఒకటి జిల్లా, ఇంకొకటి నెల్లూరు జిల్లా అంట. చంద్రబాబు చేసే ప్రమాణ స్వీకారాన్ని కళ్ళతో చూడలేక, జగన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడలేకపోవటం వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారంట. ఆ వార్తని ప్రసారం చేస్తున్నారు 10 నిమిషాల పైన. ఇది బాధాకరమైనటువంటి విషయం. ఈ దిక్కుమాల వార్తలు నువ్వు ప్రసారం చేసేది. పైగా ఇప్పటికి 426 దాడులు జరిగాయి అంటావా? అంటే లెక్కేసుకుంటున్నావా? అంటే ఏంటి, నేను రేపు ప్రజలు చూస్తావా? అంటే మళ్ళీ అంటే శాంతిప్రసాద్ గారు ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుల దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తానని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. కాదు 3వ ఓదార్పు యాత్ర పెట్టి ప్రజల్లో తిరగడానికి నువ్వు వెధవ నాటకాలా? మరి అప్పుడేమో ముఖ్యమంత్రి పరదాల చాటం తిరిగావా? ఇప్పుడు ప్రజల మధ్య ఎందుకు విద్వేషం నింపడానికి వస్తావా? రైట్ పాపారావు గారు జాగ్రత్తగా ఉండటం నేర్చుకోవాలా? రైట్.